అమరావతి రాజధాని నిర్మాణంలో కొత్త సమస్య తలెత్తింది. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత రాజధానిని అమరావతిలో నిర్మించాలని నిర్ణయించారు. అందులో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపు 32,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చిన రైతులకు కమర్షియల్, నివాస యోగ్యమైన స్థలాలను ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పింది. రాజధాని నిర్మాణం పూర్తయితే వాటి ధర పెరుగుతుందని చెప్పింది. ఈ మేరకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ పొలాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ఇక మరోసారి 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. అయితే అమరావతి రాజధాని నిర్మాణం చుట్టూ మరోసారి భూసేకరణ సమస్య తెరమీదకొచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం 32,000 ఎకరాలను సమీకరించినప్పటికీ వాటి మధ్యలో ఉన్న 1,800 ఎకరాలు ఇప్పుడు చర్చను లేపుతున్నాయి. 1,800 ఎకరాలను భూములు ఉన్న 80 మంది రైతులు ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూములు అప్పగించేందుకు సిద్ధపడలేదు. ఫలితంగా ప్రభుత్వం ఇప్పుడు నేరుగా భూసేకరణ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇవ్వని రైతుల వాదన వేరే విధంగా ఉంది. తమకు ఈ భూమితో అనుబంధం కొన్ని దశాబ్దాలుగా ఉందని, తమకు ఇచ్చే పరిహారం సరిపోదని మరికొందరు ల్యాండ్ పూలింగ్ కు అంగీకరించడం లేదు. గత 5 ఏళ్లు అమరావతి పనులు నిలిచిపోవడం వల్ల తమ కుటుంబాలు ఇబ్బంది పడేవని, భూములు ఇచ్చిన రైతులు భూములు అమ్ముకోలేక, ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, అనేక మంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వారంటున్నారు. అయితే మధ్యలో ఉన్న ఈ 1,800 ఎకరాలు తీసుకోగలిగితేనే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు వేగం పెంచనుంది. మధ్యలో భూములు ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే CRDA అధికారులు భూసేకరణ చేయాలని నిర్ణయించారు. భూసేకరణకు దిగితే రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందన్న ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది. అందుకే 80 మంది రైతులను ముందుగా ఒప్పించి, మెప్పించి వారిని ల్యాండ్ పూలింగ్ కు అనుకూలంగా మలచాలని తొలుత నిర్ణయించుకున్నారు. బలవంతపు సమీకరణ చేస్తే, రైతులు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే మెలికపడి ఆ వివాదం ఎన్నేళ్లు కొనసాగుతుంది అన్నది తెలియదు. అందుకే నయానా భయానా వారిని ఒప్పించేందుకు ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు కూడా రంగంలోకి దిగారు. మరి చివరకు 80 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కు అంగీకరిస్తారా, లేక భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమవుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.